Good morning students, welcome to YouTube channel of Sir CRR College for Women Eluru. Now మనం మోడర్న్ ఫిజిక్స్లో థర్డ్ యూనిట్ అయినటువంటి క్వాంటమ్ మెకానిక్స్లో స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, వేవ్ ఫంక్షన్ ప్రాపర్టీస్, ఐగన్ ఫంక్షన్స్ అండ్ ఐగన్ వాల్యూస్ అనేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో టైమ్ బేస్డ్గా వేవ్ ఈక్వేషన్ స్క్రోడింగర్ ఎలా డిరైవ్ చేశాడనేది ఈ టాపిక్లో చూద్దాం. సో దానికోసం స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ మే బీ అబ్టైన్డ్ ఫ్రమ్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఈ. స్క్రోడింగర్ డిరైవ్ చేసిన టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో ఎనర్జీ అనేటువంటి టర్మ్ని కనుక మనం ఎలిమినేట్ చేయగలిగినట్లయితే టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అయితే దానికోసం హీ ఇంట్రడ్యూస్డ్ ఏ ఫంక్షన్ దట్ ఈస్ psi, ఏ కాంప్లెక్స్ ఫంక్షన్ విచ్ హ్యాస్ స్పేస్ కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అండ్ టైం. అంటే psi అనేటువంటి ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ యొక్క కోఆర్డినేట్స్ కింద, ఇక్కడ జనరల్గా కోఆర్డినేట్స్ అంటే XYZ అని మూడింటిని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్కి కోఆర్డినేట్స్ కింద ఏం చెప్తున్నారు, స్పేస్ కోఆర్డినేట్స్ అలాగే అట్ ద సేమ్ టైం కూడా రిప్రజెంట్ చేయాలి అంటున్నారు. సో ఈక్వేషన్ డిరైవ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కన్సిడర్ చేస్తున్నాము, వన్ డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్ని ఎజ్యూమ్ చేసుకుందాము. సో వేవ్ మోషన్ యొక్క ఈక్వేషన్ ఇది ∂2 psi/∂t2 = v²del²ψ. దీన్ని ఈక్వేషన్ 1 అందాం. ఇది జనరల్ వేవ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ వేవ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎజ్యూమ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ టైం డిపెండెన్స్ రావాలి కాబట్టి సొల్యూషన్లో కూడా టైం ఉండేలాగా స్క్రోడింగరు ఫంక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నారు. దట్ ఈస్ psi of x, y, z, t = psi0 is a function of x, y, z మల్టిపుల్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆఫ్ -i ఒమేగా t. అంటే తీసుకున్నటువంటి ఫంక్షను టోటల్గా 4 కోఆర్డినేట్స్ కలిగి ఉంది. అందులో psi0 అనేది కేవలం పొజిషన్ కోఆర్డినేట్స్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంటే టైం కోఆర్డినేట్ మీకు ఎక్కడ కనిపిస్తోంది, ఈ ఎక్స్పోనెన్షియల్ పార్ట్లో టైం కోఆర్డినేట్ కనిపిస్తోంది. ఈ ఫంక్షన్ని సింపుల్గా ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, psi = psi0 e⁻−i ఒమేగా t కింద కూడా రిప్రజెంట్ చేయొచ్చు. వేరు ఒమేగా అంటే నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఈ సొల్యూషన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తే ∂ψ/∂t = psi0 అలాగే ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ పార్ట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పోనెన్షియల్ పార్ట్ యాస్టీస్గా వస్తుంది. బట్ టీకి ముందున్నటువంటి కాన్స్టెంట్ మాత్రం ఫ్రంట్ వస్తుంది. దట్ ఈస్ psi0 × -i ఒమేగా ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆఫ్ -i ఒమేగా t కింద కన్వర్ట్ అయింది. ఇందులో psi0 e⁻−i ఒమేగా t అనేది ఏంటిది, నథింగ్ బట్ మనం ఎజ్యూమ్ చేసుకున్నటువంటి ఫంక్షనే. psi0 e⁻−i ఒమేగా t అంటే ఏం రాసుకోవచ్చు, psi రీప్లేస్ చేయొచ్చు కాబట్టి సో ఇక్కడ అదే రీప్లేస్ చేశారు. psi0 e⁻−i ఒమేగా t అంటే psi రీప్లేస్ చేశాము. మైనస్ అలాగే కంటిన్యూ అయ్యింది, ఐ అలాగే ఉంది. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నాం కాబట్టి దాన్ని 2πν కింద రాసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేద్దాం. దానికోసం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ నుంచి ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, hν కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కండిషన్ ఎక్కడ యూజ్ చేద్దాం, మనం ఫ్రీక్వెన్సీ దగ్గర యూజ్ చేద్దాం. యూజ్ చేసినట్లయితే ఈక్వేషన్ ఎలా మారుతుంది చూడండి, ∂ψ/∂t = -2πi అలాగే ఉంది. ఫ్రీక్వెన్సీ ప్లేస్లో ఏం రీప్లేస్ చేసామంటే e/hని రీప్లేస్ చేసాం ఇంటూ psi కింద మిగిలింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ జాగ్రత్తగా చూసినట్లయితే 2π/h అని ఉంది. సో యు ఆల్ నో దట్ h/2π అంటే h క్రాస్ కాబట్టి 2π/hని ఎలా రాసుకోవచ్చు, 1/h కింద రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే ∂ψ/∂t = -ie/h psi అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ సైని మాత్రం ఇటువైపు నుంచి రిమైనింగ్ టర్మ్స్ అటు తీసుకెళ్ళిపోతే -h×i ∂ψ/∂t = e psi అయ్యింది.
అయితే డినామినేటర్లో కాంప్లెక్స్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఐ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏం చేశారు, పైన కింద ఐతో మల్టిపుల్ చేశారు అనుకున్నట్లయితే కనుక అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఐ హెచ్ క్రాస్ అలాగే ఉంటుంది. ఐ ఇంటూ ఐ అంటే అగైన్ మళ్ళీ మీకు -1 వస్తుంది. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, రెండు క్యాన్సిల్ అయితే మనకి టోటల్గా ఇక్కడ ఈ మైనస్ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కూడా మనం రీప్లేస్ చేసి రాసుకున్నట్లయితే కనుక ఫంక్షన్ ఎప్పుడైతే మనం రీప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఈని ఈ అనకుండా ఏమని పిలుస్తాము, ఈ క్యాప్ అని పిలుస్తాం. అంటే నథింగ్ బట్ ఎనర్జీ ఆపరేటర్. సో ఎనర్జీ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగులుతుంది మీకు, ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ. అంటే ఎనర్జీ అనేటువంటి టర్మ్ బదులుగా ఎనర్జీని డిరైవ్ చేయడానికి అవసరమయ్యేటువంటి ఒక ఆపరేటర్ని మనం ఇక్కడ డిరైవ్ చేసాము. సో ఆ ఆపరేటర్ వాల్యూ ఎంత అంటే ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆ ఆపరేటర్ వాల్యూని మనం స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఆల్రెడీ మీకు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ తెలిసి, ఇదిగోండి -h×2m del square ప్లస్ v ఆఫ్ psi ఈక్వల్స్ టు ఈ psi. సో ఇది స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఈ వేవ్ ఈక్వేషన్లో ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ క్యాప్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అలా చేస్తే ఏమవుతుంది చూడండి, -h×2m del square ప్లస్ v ఆఫ్ psi ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో ఈ క్యాప్ పెడుతున్నాం కాబట్టి ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ అనే ఫంక్షన్ psi అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ నౌన్ యాజ్ స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. It can also be represented as a Schrodinger wave equation. That means time dependent wave equation ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, h cap psi ఈక్వల్స్ టు ఈ క్యాప్ psi. స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కూడా ఇదే ఫామ్లో ఉంటుంది. కాకపోతే అక్కడ సింపుల్గా h cap psi ఈక్వల్స్ టు ఈ psi అని మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఈకి కూడా క్యాప్ వచ్చింది, ఎనర్జీ ఆపరేటర్ వచ్చిందనమాట. సో ఇది స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఇందులో టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏ హెచ్ క్యాప్ అంటే హ్యామిల్టోనియన్ ఆపరేటర్, దాని వాల్యూ హెచ్ క్యాప్ ఈక్వల్స్ టు -h×2m del square ప్లస్ v. అలాగే ఈ క్యాప్ అంటే ఎనర్జీ ఆపరేటర్, దాని యొక్క వాల్యూ ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ. సో టోటల్గా ఇప్పుడు డిరైవ్ చేసినటువంటి ఈ స్క్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ సహాయంతో మనం నాన్ రిలేటివిస్టిక్ మెటీరియల్ పార్టికల్స్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నౌ ఇప్పుడు వేవ్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వేవ్ ఫంక్షన్కి ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ గురించి ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం. సో దానికి ఫస్ట్ ఉండాల్సినటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ మస్ట్ బి ఫైనైట్ ఎవ్రీవేర్. ఎందుకంటే సై అనేది వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క స్క్వేరు పార్టికల్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి పార్టికల్ని రిప్రజెంట్ చేసేటువంటి టర్మ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమై ఉండాలి, ఫైనైట్ వాల్యూనే అయి ఉండాలి. ఒకవేళ చూడండి, ఇఫ్ సై ఈజ్ ఇన్ఫైనైట్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒకవేళ సై కనుక ఇన్ఫినిటీ వాల్యూ కలిగి ఉన్నట్లయితే కనుక, అన్డిఫైన్డ్ వాల్యూ అయితే కనుక అప్పుడు ఏమవుతుంది చూడండి, an infinitely large probability of finding the particle at that point. అంటే ఆ ప్లేస్లో మనం పార్టికల్ని ఎన్ని ప్లేసెస్లో చూడడానికి అవకాశం ఉంటుంది అంటే ఇన్ఫైనైట్, అంటే మొత్తం స్పేస్ అంతా పార్టికల్ ఎక్కడైనా ఉండడానికి ఎన్ని ప్లేసెస్లో అయినా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. బట్ ఇది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి సై కంపల్సరీగా ఎలా ఉండాలి, ఫైనైట్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వాల్యూ ఇన్ఫైనైట్ కాకూడదు. ఓకే, అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ మస్ట్ బి సింగిల్ వాల్యూడ్. సో పార్టికల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పర్టికులర్ టైంలో దానికి ఎన్ని వాల్యూస్ ఉండాలంటే ఓన్లీ వన్ సింగిల్ వాల్యూనే ఉండాలి. ఒకవేళ మోర్ దాన్ వన్ వాల్యూ ఉంది అనుకున్నట్లయితే కనుక అటువంటి సందర్భంలో ఏమవుతుంది, అగైన్ దేర్ ఈజ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఎట్ దట్ పాయింట్. ఒకవేళ దాని వాల్యూ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక
పార్టికల్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబబిలిటీస్ కూడా ఏమైపోతాయి, మీకు మోర్ దాన్ 1 వచ్చేస్తాయి. అయితే ఇది కూడా జరగనటువంటి విషయమే కాబట్టి సై కంపల్సరిగా సింగిల్ వాల్యూ కలిగి ఉండాలి. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికల్లా ఇట్ మస్ట్ బి కంటిన్యూస్. అంటే సైకి ఎలాంటి వాల్యూస్ ఉండాలంటే కంటిన్యూస్గా వాల్యూస్ ఉండాలి. ఎక్కడా కూడా దానికి డిస్కంటిన్యూటీ ఉండకూడదు, బ్రేక్ అనేది ఉండకూడదు అన్నమాట. బికాస్ దీంట్లో ఎట్ ఏ టైం పార్టికల్ వేవ్ అనేసరికి దానికి అది కంటిన్యూస్గా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని దానికి కంటిన్యూస్ వాల్యూస్ ఉండాలి. సో అది అర్థం చేసుకోవడం కోసం చూడండి, ఇక్కడి నుంచి వద్దాం. సై టు మస్ట్ బి కంటిన్యూస్ అక్రాస్ ఏ బౌండరీ. సై అనేది పార్టికల్ ఏ రేంజ్లో ఉండడానికి అవకాశం అయితే ఉందో విత్ ఇన్ ద స్పేస్లో సైకి కంపల్సరీగా ఏముండాలి, కంటిన్యూస్ వాల్యూస్ ఉండాలన్నమాట. సైకి కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే, ఓకేనా, దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్కి కూడా ఎటువంటి డిస్కంటిన్యూటీ లేకుండా వాల్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. dψ బై dx కంటిన్యూస్ వాల్యూస్ కలిగి ఉన్నట్లయితే కనుక దాని యొక్క సెకండ్ డెరివేటివ్ అనేటువంటి d²ψ/dx² కూడా ఒక ఫైనైట్ వాల్యూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ సైని బేస్ చేసుకొని స్క్రోడింగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసాము. ఆ ఈక్వేషన్స్లో మనం యూజ్ చేసింది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్గా యూజ్ చేసాము, d²ψ/dx² ఫామే యూజ్ చేసాము. సో ఇది పార్టికల్ అండ్ వేవ్ నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టర్మ్ కంపల్సరీగా ఫైనైట్గా ఉండాలి. ఓకే, ఈ సెకండ్ ఆర్డర్ టర్మ్ ఫైనైట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆర్డర్ టర్మ్ ఎలా ఉండాలి అంటే కంటిన్యూస్గా ఉండాలి. నో డిస్కంటిన్యూటీ అట్ ఎనీ బౌండరీ వేర్ పొటెన్షియల్ చేంజెస్. ఓకే, సో దానికి కంటిన్యూస్ వాల్యూస్ ఉండాలి. ఫస్ట్ డెరివేటివ్ కంటిన్యూస్ వాల్యూస్ ఉండాలంటే కంపల్సరీగా సైకి కంటిన్యూస్ వాల్యూస్ ఉండాలి. సో ఈ విధంగా సై అలాగే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్కి కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నట్లయితే దాని యొక్క సెకండ్ డెరివేటివ్కి ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. సో దాని సహాయంతో మనం పార్టికల్ ఎక్కడ ఉందనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సిన్స్ ఫిజికల్ సిస్టమ్ మస్ట్ ఎగ్జిస్ట్ somewhere the probability of its finding must be 1. సో యు ఆల్ నో దట్ పార్టికల్ని మనం విత్ ఇన్ ద స్పేస్లో ఎన్ని చోట్ల ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఎట్ ఏ టైం అంటే ఓన్లీ 1 ప్లేస్లో మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ విత్ ఇన్ ద స్పేస్ మస్ట్ బి 1 అవుతుంది. దీన్ని నార్మలైజేషన్ కండిషన్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మనం పార్టికల్ని టోటల్ స్పేస్లో కాకుండా ఏదైనా ఒక ప్రిస్క్రైబ్డ్ రీజియన్లో మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఆ ఈక్వేషన్ని ఇలా మాడిఫై చేసి రాస్తాం. చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ బిట్వీన్ x1 అండ్ x2 ఈజ్ గివెన్ బై. పార్టికల్ x1 నుంచి x2 అనేటువంటి రేంజ్లో ఎక్కడుందో మనం చూడాలి అన్నప్పుడు ఆ ప్రాబబిలిటీని ఎలా రాస్తున్నామంటే ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 మాడ్యులస్ ఆఫ్ ψ² dx. ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్ అనేటువంటి టర్మ్స్ మాత్రం యూజ్ చేసాం కాబట్టి ఇంకా dy dz రాకుండా సింపుల్గా dx మాత్రమే వచ్చింది. ఓకేనా, టోటల్ స్పేస్ అన్నప్పుడు ఇన్ఫైనైట్లు యూజ్ చేస్తున్నాము. అలాగే dx dy dz టోటల్ వాల్యూమ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ టెర్మినాలజీ వస్తుంది. ఓన్లీ 1 డైమెన్షనల్ అది లిమిటెడ్ స్పేస్ అన్నప్పుడు ఆ లిమిట్స్ని రిప్రజెంట్ చేసి ఏ డైమెన్షన్ అయితే మాట్లాడుతున్నామో ఆ ఒక్క డిఫరెన్షియేషన్ టర్మ్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్కి ఫార్ములా. ఓకే, అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో చెప్పాలి అనుకున్నట్లయితే కనుక రో అనేటువంటి దాన్ని పార్టికల్ డెన్సిటీ విత్ ఇన్ ద వాల్యూమ్లో పార్టికల్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి డెన్సిటీని రిప్రజెంట్ చేస్తారు. సో అందుకని ఆ టోటల్ ప్రాబబిలిటీని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ψ² dv ఈక్వల్స్ టు 1 కింద రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐగన్ ఫంక్షన్స్ అండ్ ఐగన్ వాల్యూస్. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనకి క్లాసికల్ థియరీ పరంగా ఏదైనా ఒక పార్టికల్ పరంగా ఆ పార్టికల్ యొక్క పొజిషన్ ఎక్కడుంది, అది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, దాని ఎనర్జీ ఏంటి, మళ్ళీ ఆ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనే ఇలాంటి టర్మ్స్ని మనం ఫిజికల్గా మెజర్ చేయడం
కుదురుతుంది. బట్ ఈ క్వాంటమ్ మెకానిక్స్‌లోకి వచ్చేసరికల్లా మనం డిస్కస్ చేసేవి మైక్రోస్కోపిక్ పార్టికల్స్. సో, ఈ మైక్రోస్కోపిక్ పార్టికల్స్‌ని మనం డైరెక్ట్‌గా మెజర్ చేయలేం కాబట్టి, ఆ మైక్రోస్కోపిక్ పార్టికల్స్‌ని గురించి చెప్పేటువంటి వేవ్ ఫంక్షన్ మీద కొన్ని ఫంక్షన్స్‌ని అప్లై చేయడం ద్వారా వాటి యొక్క పొజిషన్స్ గానీ, వెలాసిటీ కానీ, మొమెంటం కానీ, ఎనర్జీ కానీ ఫైండ్ ఔట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అవి తెలుసుకోవడానికి మనం అప్లై చేసేటువంటి వాటిని ఇక్కడ ఏమని పిలుస్తారు? ఆపరేటర్ అని పిలుస్తారు. సో, క్వాంటమ్ మెకానిక్స్‌లో ఆ ఫిజికల్ వేరియబుల్స్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి వాటిని ఏమని పిలుస్తున్నారు? ఆపరేటర్స్ అని పిలుస్తున్నారు. సో, ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే ఒక ఫంక్షన్ మీద వేవ్‌ని రిప్రజెంట్ చేసేటువంటి స్టేట్‌ని రిప్రజెంట్ చేసేటువంటి ఆ వేవ్ ఫంక్షన్ మీద ఈ ఆపరేటర్ని అప్లై చేయడం ద్వారా ఆ ఫిజికల్ వేరియబుల్ యొక్క వాల్యూ మనకి తెలుస్తుందన్నమాట. ఓకే. సో, అయితే ఈ ఆపరేటర్ ఏ ఫామ్‌లో ఉండొచ్చు అంటే ఏ ఫామ్‌లోన ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ రూపంలో ఉంటుంది. మేబీ అది మల్టిప్లికేషన్ రూపంలో ఉండొచ్చు, డిఫరెన్షియేషన్ రూపంలో ఉండొచ్చు, ఇంటిగ్రేషన్ రూపంలో ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్క ఆపరేటర్ని ఒక ప్రిస్క్రైబ్డ్ సింబల్‌తో ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో పెట్టుకున్నాము. ఓకే. సో, ఇక్కడ ఇన్ జనరల్‌గా ఒక ఆపరేటర్‌ని ఎలా ఆపరేట్ చేస్తారు? దానికి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్‌ని రిప్రజెంట్ చేసి దాని మీద ఒక క్యాప్‌ని పెట్టడం ద్వారా అది ఆపరేటర్ అని అర్థం వస్తుంది. సో, ఈ ఆపరేటర్ సహాయంతో మనం ఏం తెలుసుకోవచ్చు? ఫిజికల్ వేరియబుల్‌ని మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అయితే దీన్ని ఎలాగా అప్లై చేయాలి అంటే గనక చూడండి, ఓక్యాప్ అనేటువంటి ఆపరేటర్‌ని ఏం చేస్తున్నాం ఇక్కడ సై అనేటువంటి ఒక వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేశాం. ఆపరేట్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఈ ఓక్యాప్ యొక్క రిజల్టెంట్ వాల్యూ ఇక్కడొస్తుంది. ఇది ఏ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఏ అనేటువంటి వాల్యూతో పాటు మళ్ళీ సేమ్ అదే వేవ్ ఫంక్షన్‌ని ఇక్కడ రిపీట్ చేయాలి. సో, ఈ విధంగా రిప్రజెంట్ చేయడమే మనం ఒక ఫంక్షన్ మీద ఒక ఆపరేటర్‌ని ఆపరేట్ చేయడం, దాని యొక్క వాల్యూ రావడం అనేది ఈ విధంగా చూపించడం కుదురుతుంది. ఇక్కడ ఓక్యాప్ ఆపరేటర్, సై అనేది వేవ్ ఫంక్షన్. దీన్ని ఏమని పిలవచ్చు అంటే ఐగన్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. ఈ సైని ఏమని పిలవచ్చు? ఐగన్ ఫంక్షన్ అని పిలవచ్చు. ఈ ఏ అనే దాన్ని ఏమని పిలుస్తామంటే ఐగన్ వాల్యూ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ ఎ రియల్ వాల్యూ. అంటే నెంబర్స్ రూపంలో ఉంటుంది. పాజిటివ్ వాల్యూ అయి ఉంటుంది. ఓకే. సో, ఈ ఓక్యాప్ యొక్క ఫిజికల్ మెజర్ చేసినటువంటి వాల్యూ ఏంటి అంటే ఏ అన్నమాట. చూడండి, దెన్ ద అబ్జర్వబుల్ క్వాంటిటీ ఏ ఈజ్ నోన్ యాజ్ ఐగన్ వాల్యూ. మనం అబ్జర్వ్ చేయగా వచ్చినటువంటి వాల్యూని ఐగన్ వాల్యూ అంటున్నాము. ఆపరేటర్ని ఏ ఫంక్షన్ మీద అయితే ఆపరేట్ చేసామో దాన్ని ఐగన్ ఫంక్షన్ అంటున్నాం. సో, స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్‌ని గనక మనం ఈ ఆపరేటర్ ఫామ్‌లో రిప్రజెంట్ చేయాలనుకున్నట్లయితే గనక జనరల్‌గా హెచ్ క్యాప్ సై ఈక్వల్స్ టు ఈ సై కదా! సో, దాన్ని ఇక్కడ హెచ్ క్యాప్ సై ఎన్ ఈక్వల్స్ టు ఈఎన్ సై ఎన్ కింద రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే మనం తీసుకున్నటువంటి సిస్టంలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక స్టేట్‌లో ఉన్నటువంటి ఎనర్జీ వాల్యూ తెలుసుకోవాలి అంటే గనక సింపుల్‌గా ఆ స్టేట్ యొక్క వేవ్ ఫంక్షన్ మీద హెచ్ క్యాప్ అనేటువంటి ఆపరేటర్‌ని అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా దాని యొక్క ఎనర్జీ వాల్యూ వచ్చేసింది. ఈఎన్. అట్ ద సేమ్ టైమ్ సై ఎన్ కూడా మనం రిపీట్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా ఉన్నట్లయితే గనక దాని అర్థం ఏంటి? ఒక వేవ్ ఫంక్షన్ మీద ఆపరేటర్‌ని ఆపరేట్ చేశాము. ఫలితంగా మనకి దాని యొక్క రిజల్ట్ అంటే ఐగన్ వాల్యూ వచ్చింది అని అర్థం. ఓకే. ఇక్కడ ఎనర్జీ అన్నాను. ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ హామిల్టోనియన్ ఆపరేటర్‌ని ఇలా రిప్రజెంట్ చేస్తారని మీకు తెలుసు. అయితే దీని అర్థం ఏంటి అంటే హామిల్టోనియన్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీయే. ఓకే. ఇక్కడ V అంటే పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ అనేది కైనెటిక్ ఎనర్జీని రిప్రజెంట్ చేసేటువంటి ఆపరేటర్. రెండిటిని కలిపి యాడ్ చేస్తే అది హామిల్టోనియన్ ఆపరేటర్. ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేసుకుంటే ఈ ఫస్ట్ పార్ట్ అనేది కైనెటిక్ ఎనర్జీని రిప్రజెంట్ చేసేటువంటి ఆపరేటర్. ఈ సెకండ్ పార్ట్ పొటెన్షియల్ ఎనర్జీని రిప్రజెంట్ చేసేటువంటి ఆపరేటర్.
ఈ ఆపరేటర్స్ని మనం కనుక ఫంక్షన్ మీద అప్లై చేస్తే దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. అంటే ఆ పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది, లేదా ఆ పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది, లేదా టోటల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది కూడా మనం ఈ ఆపరేటర్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఓకే, హియర్ దాన్ని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది చూడండి. హెచ్ క్యాప్ అనే దాన్ని క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ అని పిలుస్తున్నారు. ఓకే, ఈ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ ఇక్కడైతే ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకేమున్నాయి? మొమెంటము, అలాగే పొజిషన్ని, వెలాసిటీని రిప్రజెంట్ చేసేటువంటి ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆపరేటర్ని దేని మీద ఆపరేట్ చేస్తున్నామో దాన్ని ఏమని పిలుస్తున్నాము? ఐగన్ ఫంక్షన్ అని పిలుస్తున్నాము. ఆపరేట్ చేయడం ద్వారా మనకు ఒక రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నాము? ఐగన్ వాల్యూ అని పిలుస్తున్నాము, విచ్ ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే, అదేంటి వచ్చినటువంటి వాల్యూ ఏమిటి అంటే మనం అప్లై చేసినటువంటి ఆపరేటర్కి సంబంధించినటువంటి సొల్యూషన్. ఓకే, సో దేర్ ఆర్ రియల్ నెంబర్స్. ఆ వాల్యూస్ కంపల్సరీగా ఎలాంటి వాల్యూస్ అయి ఉండాలంటే రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? సో ఈ పైన ఉన్నటువంటి రిప్రజెంట్ చేసినటువంటి ఈక్వేషన్ని ఇలా ప్రొనౌన్స్ చేస్తున్నా చూడండి. వెన్ ద ఆపరేటర్ ఆపరేట్స్ ఆన్ ఫంక్షన్స్ ఐఎన్, ఇట్ గివ్స్ సర్టెన్ రియల్ వాల్యూస్ ఈఎన్ అండ్ ద ఫంక్షన్ ఐఎన్ ఈజ్ రిపీటెడ్ ఆన్ అదర్ సైడ్. సో ఒక ఆపరేటర్ని ఒక ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తే ఐగన్ వాల్యూ వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే ఫంక్షన్ని ఇటువైపు కూడా ఏం చేయాలి? మనం రిపీట్ చేయాలి.